ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని వైసీపీ సొంతం చేసుకున్న 2 అసెంబ్లీ నియోజకవర్గాలైన పుంగనూరు, తంబళ్లపల్లెలో టీడీపీ నాయకుల ఆధిపత్యం పోరు స్టార్ట్ అయింది. వైసీపీ సీనియర్ నాయకుడు పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులు 2 వర్గాలుగా చీలిపోయి గొడవపడటం ఇప్పుడు టీడీపీకి పెద్ద తలనొప్పిగా మారింది. మొదటి నుండి టీడీపీలో ఉన్న నాయకులు, ఇంకా ఈ మధ్య వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన నాయకులు ఒకరి మీద ఒకరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకోవడంతో టీడీపీ హైకమాండ్ సీరియస్ అయింది. వైసీపీ నుండి టీడీపీలోకి వచ్చిన వారికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని మరో వర్గానికి చెందిన టీడీపీ కార్యకర్తలు ఆరోపించారు. ఈ విషయమై టీడీపీ హైకమాండ్ ఆరా తీయగా రాంప్రసాద్ రెడ్డి పుంగనూరు నియోజకవర్గం పర్యటన సందర్భంగా టీడీపీలో వర్గపోరు మొదలై అది బహిరంగమైంది. మంత్రి రాంప్రసాద్ రెడ్డికి స్వాగతం పలికేందుకు ఆయనపై పూలు జల్లారు. ఈ విషయంలో టీడీపీలోని 2 వర్గాల మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయి. ఆ తర్వాత చాలానే గొడవలు జరిగాయి. ఇదిలా ఉంచితే ఇప్పటికే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధిపత్యానికి పుంగనూరులో చెక్ పెట్టాలని ప్రత్యేక ఫోకస్ పెట్టిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు సొంత పార్టీలోనే కార్యకర్తలు 2 విభాగాలుగా విడిపోవడంతో ఆ నియోజకవర్గం ఇన్ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డికి ఫోన్ చేసి సీరియస్ అయ్యారట. మొత్తం మీద పుంగనూరులో పట్టు సాధించాలని ప్రయత్నిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడికి సొంత పార్టీలోనే సొంత నేతలతో తీరని తలనొప్పి మొదలైంది.